శేషాచలం అడవుల కబ్జాపై ఏపీ డిప్యూటీ సీఎం మరికాసేపట్లో వివరాలు వెల్లడిస్తారంటూ జనసేన పార్టీ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. ఇటీవల తిరుపతి సమీపంలోని శేషాచలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ నుంచి శేషాచలం అడవుల్లో జరిగిన కబ్జాను వీడియో తీశారు. ఆ దృశ్యాలపై పవన్ కళ్యాణ్ వివరాలతో స్పందించనున్నారు. శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం అంటూ జనసేన పార్టీ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. ప్రకృతిని నాశనం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై వాస్తవాలు బహిర్గతం చేయబోతున్నామంటూ ప్రకటించింది. అలాగే అటవీ శాఖ మంత్రి నుంచి అటవీ విధ్వంసకారుడిగా మారింది ఎవరు అనే విషయాలను సాక్ష్యాలతో కూడిన నివేదికను ఏపీ డిప్యూటీ సీఎం ఎక్స్ హ్యాండిల్లో అప్లోడ్ చేయనున్నట్టు జనసేన పోస్ట్ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శేషాచలం అడవుల కబ్జాపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టుగా తెలుస్తోంది. తానే స్వయంగా వీడియో తీసినట్లుగా ముఖ్యమంత్రికి పవన్ చెప్పారు. ఆ వీడియోను త్వరలోనే ప్రజల ముందుంచుతానని కూడా ప్రకటించారని సమాచారం. శేషాచలం అడవుల కబ్జాపై ఏపీ డిప్యూటీ సీఎం మరికాసేపట్లో వివరాలు వెల్లడిస్తారంటూ జనసేన పార్టీ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. ఇటీవల తిరుపతి సమీపంలోని శేషాచలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో పర్యటించి కబ్జా అయినటువంటి ప్రాంతాలను తన సెల్ ఫోన్లో వీడియో తీశారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేశారు. ఆ సందర్భంగా తాను దీన్ని బహిర్గతం చేయబోతున్నట్లుగా ఈ వీడియోలతో సహా ఎవరెవరు ఎంత కబ్జా చేశారు, ఎవరు ఈ కబ్జాలకు పాల్పడ్డారనే దానికి సంబంధించి పూర్తి వివరాలు బయట పెడతానంటూ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అదే విషయాన్ని జనసేన పోస్ట్ చేసింది. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో పోస్ట్ చేయబోతూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి వినయ్ జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వినయ్, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వీడియోస్ పోస్ట్ చేస్తారని తెలుస్తోంది. ఏంటి అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఎవరిని ప్రధానంగా టార్గెట్ చేసి ఈ పోస్టు పెట్టడం జరుగుతోంది? ఏ మేరకు, అంటే అసలు ఏ స్థాయిలో కబ్జా జరిగింది, ఇప్పటి వరకు ఇది ఎందుకు బయటికి రాలేదు? చక్రి, మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్ చేశారు. తిరుపతి జిల్లాలో పర్యటన సందర్భంగా రామచంద్ర రెడ్డి అక్రమాలపై తానే స్వయంగా వీడియో తీశానని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అక్కడున్న కేబినెట్ సహచరులతో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ వీడియోను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతానని కూడా ప్రకటించారు. అయితే తాజాగా జనసేన బిగ్ ఎక్స్పోజ్ అంటూ కూడా ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసింది. ఈ శేషాచలం దగ్గర ఉన్న భూములు అక్రమాలకు సంబంధించి అవన్నీ కూడా మరికాసేపట్లో డిప్యూటీ సీఎం ట్వీట్ లో అవన్నీ కూడా నివేదికలతో సహా అన్ని కూడా పోస్ట్ చేస్తామని దాంట్లో మెన్షన్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దానికి సంబంధించిన వీడియోతో పాటు పూర్తి ఆధారాన్ని కూడా మరికాసేపట్లో జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ లో దాన్ని పోస్ట్ చేయబోతా ఉన్నారు. అయితే దాంతో పాటు శేషాచలం కబ్జా సామ్రాజ్యం అంటూ కూడా ఒక హ్యాష్ ట్యాగ్ ను కూడా దాంట్లో మెన్షన్ చేసింది. ప్రకృతిని నాశనం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పైన వాస్తవాలు బహిర్గతం చేయబోతున్నా అంటూ కూడా దాంట్లో ప్రకటించింది. అలాగే అటవీ శాఖ మంత్రి నుంచి అటవీ విధ్వంసకరుడిగా మారింది ఎవరనే విషయాలు కూడా సాక్ష్యాలతో మరి కాసేపట్లో రిలీజ్ చేస్తామని కూడా దాంట్లో మెన్షన్ చేసింది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వినయ్.